మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన 2 రోజుల పాటు 268 ప్రాంతాల్లో భారీ వర్షాలు. నగరంలో నీట మునిగిన పాత బస్తీ, వివిధ కాలనీల్లో పర్యటించిన మంత్రి సబితా. ఏపీ వ్యాప్తంగా దివ్యాంగులకు ఉపకరణాలను అందజేత, ఏలూరులో దివ్యాంగులకు ఉపకరణాలను అందించిన మంత్రి వనిత. తుర్కయాంజాల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన, కార్యకర్తలని కలవడం సంతోషంగా ఉందన్న అజారుద్దీన్. పాత కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టిన టీపీసీసీ చీఫ్, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే 2-3 రోజులుగా ముసురు పెట్టిన రాష్ట్రంలో వానలు దంచి కొట్టాయి. హైదరాబాద్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురిసింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో పలుచోట్ల రహదారులు కొట్టుకుపోగా వంతెనలు తెగాయి. చెరువులు, కుంటలు ముత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలను వరద ముంచెత్తింది. ఇటీవల నాట్లేసిన వరిచేలు, మొక్కజొన్న, కంది, కూరగాయ పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా గ్రామాల మధ్య రోడ్లపై ఉన్న లోతట్టు వంతెనలు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల అప్రోచ్ రహదారులు వరద ఉధృతికి తెగిపోవడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 268 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో కుండపోతగా కురిసిన వానతో పలు ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, సరూర్ నగర్, ఉప్పల్, చిలుకానగర్, రామంతపూర్, నాగోల్, బండ్లగూడలో భారీ వర్షానికి రహదారులపై వరద నీరు భారీగా చేరింది. ఆయా ప్రాంతాల్లోని దాదాపు 60కు పైగా కాలనీలు నీట ముంపులో చిక్కుకున్నాయి. अरे पवन హైదరాబాద్ నగర శివారు పాత బస్తీ, పహాడీ షరీఫ్లోని బస్తీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన బస్తీల బాధితులకు భరోసా కల్పించారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్తో పాటు వివిధ కాలనీల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారిని ఆదుకునేందుకు అక్కడికి చేరుకుని సమీక్షించారు.
अब नहीं पत्थर निकाल रहे ना वो पत्थर పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి వనిత జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దివ్యాంగులకు ఉపకరణాలను అందించే కార్యక్రమం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా ఏలూరులో మంత్రి దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు. సార్ సార్ ఎమ్మెల్యే కొంచెం పైకి ఓకే సార్ సరిపోతుంది. అంటే దివ్యాంగులుగా ఉన్నవాళ్ళు, కొంతమంది నేల మీద పాకే పరిస్థితిలో ఉన్నవాళ్ళు, నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ వెళ్ళేటప్పుడు ఇది ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ రోజున ఆ పరిస్థితిలో ఉన్న దివ్యాంగులు ఎవరైనా సరే కంపల్సరీ ఒక వ్యక్తి మీద ఆధారపడిన పరిస్థితి అయితే ఉందండి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదు, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపాలి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ట్రైసైకిల్స్ ఇవ్వాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగిందండి. సో దానివలన ఇక్కడ మన జిల్లాలో మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారిని మేము ఎంపీ లాడ్స్ నుండి అడిగినప్పుడు ఆయన 20 లక్షలు మాకు ఇవ్వడం జరిగింది. అట్లానే మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది సిఎస్ఆర్ ఫండ్స్ నుండి కలెక్టర్ గారు అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ నిధులని సమకూర్చి ఈ రోజున ఇక్కడ 172 మందికి ఈ మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగిందండి. సో నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన మాజీ క్రికెటర్ అజరుద్దీన్ తుర్క్యాంజల్ మున్సిపాలిటీలో తొరూరు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి పర్యటించారు. అనంతరం మల్రెడ్డి రంగారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. అక్కడ ఉన్న క్రికెట్ టీం సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. అజరుద్దీన్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తొరూరులో మల్రెడ్డి రంగారెడ్డితో పర్యటించి కార్యకర్తల్ని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అధికారంలోకి రావడం కోసం అందరం కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. मेरा बेटा है अभिषेक नौली आप बैठो बैठे ना कल बाद में आया था मुझे कोई अपना कोई धरना थे ना परसों पक्का 100%। और सत्यनारायण बोल के करीमनगर का नो आने का है, वो परसों जरा सकता बोल के महबूब नगर का बीजेपी प्रेसिडेंट है ना, उन्होंने भी आ रही हेलो भी नहीं करते वो आज ज्योतिरादित्य के बोली
ग्राउंड लेवल पे काम करें। काम तो करना होता ग्राउंड पे अभी मैं 100 मारता हूँ तो कैसा मारता है ग्राउंड पे जाना पड़ता। క్రికెటర్గా పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఒక క్రీడాకారుడు, మన దేశానికి బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చినటువంటి మన అజారుద్దీన్ భాయ్ ఈరోజు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్ననే నియమించబడినటువంటి అజారుద్దీన్ భాయ్ని మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అజారుద్దీన్ అంటే ఈ భారతదేశంలో ఏ మూలకు ఎక్కడ పోటీ చేసినా ఎంపీగా గెలిచేటువంటి వ్యక్తి. కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఒక టీం కెప్టెన్గా అజారుద్దీన్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అతి ప్రియమైనటువంటి వ్యక్తి అజారుద్దీన్ గారు. అందుకే ఈరోజు ఆయనను బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అజారుద్దీన్ గారి టీంలో పనిచేయడానికి మరి రాజకీయంగా ఈరోజు ఇప్పుడు ఆయన మొన్నటి వరకు క్రికెట్ టీం కెప్టెన్, ఈరోజు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే ఈరోజు అజారుద్దీన్ గారు కూడా కెప్టెన్గానే పనిచేయబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే మొట్టమొదటిసారిగా మన తొర్రూరు గ్రామానికి ఈరోజు మనం అజారుద్దీన్ భాయ్ రావడం మనందరి అదృష్టం. మన యువతకంతా కూడా ఒక మార్గదర్శకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టారు. గతంలో పార్టీని వదిలి ఇతర పార్టీలో చేరిన వారిని, ఖాళీగా ఉంటున్న వారిని కలిసి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి ఆయన వ్యూహం ఫలిస్తోందో? కాంగ్రెస్ మాజీ నేతలైన నిజామాబాద్, మహబూబ్ నగర్, భూపాలపల్లి జిల్లాల వివిధ పార్టీల్లో ఉన్న నేతలను కలిశారు. వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ను వీడి ప్రస్తుతం ఖాళీగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి కూడా ఉన్నారు. हो तो ये भी बाहर से आए 3 साल हुए थे बाहर से। కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి సిద్ధార్థ్ కౌశల్ పలు ప్రాంతాల్లో పర్యటించి ఉన్నత స్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. దీంట్లో భాగంగా గుడివాడలో పర్యటించారు. ముందుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. మహిళల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. Meeting me. దయచేసి ఫస్ట్ లైన్లో మీ పేరు చెప్పేసేయండి.
ఫస్ట్ లైన్లో మీరు రెస్పెక్టెడ్ సార్ ఆర్ సంథింగ్ లైక్ దట్ రాస్తే అది సో ఇఫ్ యూ జస్ట్ రైట్ నేను ఆన్సర్ చేయకపోయినా కూడా మీరు వాట్సాప్లో ఏదైనా పెడితే నేను రిసీవ్ చేసుకుంటాను. యూ షుడ్ లెట్ మీ నో. ఓకే, చెప్పమంటారా? రైట్. నమస్కార్. ఈరోజు గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఆఫీస్కి విజిట్కి వచ్చాము. ప్లస్ అఫ్ కోర్స్ మా ఆనరబుల్ మినిస్టర్ గారికి కర్టసీ కాల్కి ఇక్కడ వచ్చాము. సో ఇప్పుడు ఆఫ్ కోర్స్ జస్ట్ టేకెన్ చార్జ్ a couple of days బ్యాక్. ఇంకా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ప్రయాణం చేసి మా యంత్రాంగం, మా ఆఫీసర్స్, మా పరిధిలో ఉన్న ఇష్యూస్, వర్క్ స్టేటస్ అవన్నీ కూడా కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు ఇక్కడ వచ్చాము. సో విల్ కంటిన్యూ టు ఫోకస్ ఆన్ ది ఇష్యూస్. ఇప్పుడు ప్రత్యేకంగా ఏది ఇష్యూస్ మా దృష్టికి వస్తూ ఉంటే మేము ఇమీడియట్గా దాన్ని స్పందించే విధంగా సంకల్పం తీసుకుని ఉన్నాము. సో ఐఎమ్ అవైలబుల్. ఎస్పీగా నేను అందుబాటులో ఉన్నాము టు ఎవ్రీబడి, టు ఎనీబడి. అండ్ ఎనీబడి హ్యాస్ వాట్ ఎవర్ మా పోలీస్ పరిధిలో ఉన్న ఏ సమస్య కూడా మా దృష్టికి తీసుకురాగలిగితే 100% we will try our best to solve it. Otherwise, one by one, prati subject में था, whether it is traffic, whether it is crime, whether it is women's safety, whether it is SC/ST issues, all of those issues are being reviewed and are being addressed. So that is the purpose today. Thank you. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్లోని మగ్జూమ్ భవన్లో నిరుద్యోగుల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 19న చలో ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో లెనిన్ బాబు, ఏఐవైఎఫ్ రామన్న, మహంకాళి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మా మిత్రులు చాలా మంది జాయిన్ అయ్యారు. ఉద్యోగాలు ఏదైతే చేద్దామని రిస్క్ అయినా కూడా 26,000 మంది తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 26,000 శానిటేషన్, రకరకాల డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి వీళ్ళందరూ ఇప్పటికే సగం మంది ఇంటికి పంపించాడు. చాలా మందికి ఇప్పటిదాకా ₹1 వేతనం రాలేదు. ఆ 26,000 లెక్క మట్టుకు ఉద్యోగాలు ఇచ్చిన మట్టుకు ఈ జాబితాలో ప్రకటించాలి. నూతన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి. నూతన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి. నూతన జాబ్ క్యాలెండర్ను నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఏప్రిల్ 19 ముఖ్యమంత్రి నివాసం ముట్టడి, ఏప్రిల్ 19 కార్యక్రమాన్ని నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు వెంటనే, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు వెంటనే, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు వెంటనే, మెగా డిఎస్సి వెంటనే రద్దు చేయాలి. జాబ్లెస్ క్యాలెండర్ను కొత్త నూతన జాబ్ క్యాలెండర్ను ఉద్యోగం జైలుకైనా పంపండి. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు వెంటనే, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు వెంటనే, ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి పోస్టులు వెంటనే, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు వెంటనే. We want justice, we want justice. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. జూన్ 18వ తేదీన రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ సంఘాలు అన్నీ మేము డిఫరెంట్ రూపాల్లో నిరసన చేస్తున్నాము ప్రతి దగ్గర. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మీరు కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించారు. ఈ 10,000 ఉద్యోగాల్లో కూడా ఎమర్జెన్సీ పర్పస్, ఇప్పుడు మెడికల్ కోవిడ్ దృష్ట్యా మీరు ఇచ్చిన జాబ్స్. నా పేరు సిద్దిక్. నేను అశోక్ నగర్లో ఒక నిరుద్యోగిగా గత 3 ఏళ్ల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 పోస్టులు నేను ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక డిప్యూటీ ఎంఆర్ఓ అవ్వాలని చెప్పేసి గత 3 ఏళ్ల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. కానీ తీరా మా అనంతపూర్ డిస్టిక్ మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అశోక్ నగర్లో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతూ ఉన్న విద్యార్థిని నేను. మీరు వస్తే ఎంతో మా బతుకులు మారుతాయని ఎంతో ఆశతో మేమందరూ మీకు సపోర్టివ్గా 2019 ఎలక్షన్ ఎన్నికల సమయంలో మీ వెనక్కి తిరిగినామన్నా మేము. ఈరోజు జాబ్ క్యాలెండర్ చాలా దారుణంగా ఉంది. మీరు దయచేసి దాని మీద ఒక్కసారి. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వరదలకు కాలనీలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కాలనీల్లో పర్యటనలు చేయడం కాదని పరిష్కారాలు చూపించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్రెడ్డి రామరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం జై కాంగ్రెస్. రాత్రి పడిపాటి వర్షానికే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రెడ్డి కాలనీ కానీ, అయ్యప్ప కాలనీ కానీ, హరిహరపురం కానీ, అదేవిధంగా లింగోజిగూడ డివిజన్లో ఉన్న పలు కాలనీలు నీట మునిగిపోయినాయి. గతంలో ఎంపీ గారు వర్షాలు పడకంటే ముందు అధికారులను అలర్ట్ చేస్తే మరి అక్కడ జాగ కూడా లేకుంటే 4 ఫీట్ల ఉన్న జాగను ఎంపీ గారు 10 ఫీట్ల వరకు వదిలిపించారు రేవంత్ రెడ్డి గారు. ఆ 10 ఫీట్లు అక్కడ వదిలిపించి చేసినాక కూడా కనీసం దాని ముందట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన, 2 రోజుల పాటు 268 ప్రాంతాల్లో భారీ వర్షాలు. నగరంలో నీట మునిగిన పాత బస్తీ, వివిధ కాలనీల్లో పర్యటించిన మంత్రి సబితా. ఏపీ వ్యాప్తంగా దివ్యాంగులకు ఉపకరణాలను అందజేత, ఏలూరులో దివ్యాంగులకు ఉపకరణాలను అందించిన మంత్రి వనిత. తుర్కయాంజాల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన, కార్యకర్తలని కలవడం సంతోషంగా ఉందన్న అజారుద్దీన్. పాత కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టిన టీపీసీసీ చీఫ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.